దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు దూరంగా దూరంగా నుంచోండి, దూరంగా దూరంగా యూదుల రాజు దూరంగా అమ్మా దూరంగా ధార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళ స్తుతి గానాలు పాడములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణానందమే. స్తోత్రపడే మారారాజుకి, ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సామ్రాణియు బోళమును తెచ్చాములే. ఆ ఇంటిలో మార్చాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నేను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నేను ఘనపరిచి పొగిడాములే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మీరు మేరీ మేరీ క్రిస్మస్, నేను మేరీ మేరీ క్రిస్మస్ అన్నప్పుడు మీరు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఒక కొవ్వొత్తి వెలిగితే ఎన్నో కొవ్వొత్తులను వెలిగించవచ్చు. ఈ కొవ్వొత్తు కరిగిపోతూ కూడా వెలుగుతుంది. దేవుని కొరకు కరిగిపోవాలి తప్ప తుప్పు పట్టకూడదు. కరిగిపోవాలి దేవుని కొరకు. అలాగే ఈ కొవ్వొత్తి వెలుగుతూ అనేకులను వెలిగించగలిగిన శక్తి ఈ కొవ్వొత్తుకు మాత్రమే ఉంది. ఈ కొవ్వొత్తు మనం అనుకుందాం, మనం వెలుగుతూ ఉంటే అనేకులు వెలుతురుగా మనం ఉండాలి. మన జీవితాన్ని అనేకులను మంచి మార్గంలో నడిపించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యం ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఆకాశ మండలములో జ్యోతులు ప్రకాశిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అలాగే నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. జ్ఞానులకు నక్షత్రము దారి చూపించింది. ఎక్కడ దాకా? యేసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి దాకా నక్షత్రము దారి చూపించింది. అలాగే మనము యేసయ్యని కలిగి ఉండి మనం కూడా యేసయ్య ఉన్న స్థలానికి అనేకులను నడిపించటంలో ఒక బలమైన నక్షత్రముగా, ఒక మంచి దీపముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయగాక. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్య, నీకు వందనాలు నాయనా. ఆకాశం సింహాసనంగా, భూమిని పాదపీఠంగా కలిగిన గొప్ప దేవుడివి. పరలోకాన్ని విడిచిపెట్టి మా కోసం ఈ భూమి మీదకి వచ్చి మీరు మా కోసం పడిన ప్రతి శ్రమను బట్టి వందనాలు అయ్యా. నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి కన్యమరియ గర్భంలో ఎత్తించి నాయన మమ్మల్ని అందరినీ రక్షించుటకు రక్షకుడుగా వచ్చి నాయన మీ యొక్క పని అయితే తుదముట్టించారయ్యా. మా అందరికీ రక్షణ భాగ్యం కలిగించారు నాయన. మీరే రాకపోతే మేము ఇంకా ఆ పాపపు భూమిలో ఉండిపోయి పాపానికి పరిష్కారం దొరకక అందరము అపవాది ఉండే ఆ నరకంలో పడాల్సిన వారు. మా అందరినీ రక్షించడానికి నాయన మీరు జాలి కలిగినందుకు వందనాలు. మా అందరినీ రక్షించడానికి మీకు ఉద్దేశం కలిగినందుకు వందనాలు. మీ ప్రణాళిక ప్రకారంగా నాయన మీరు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు నాయన. ఉచితంగా ఇచ్చిన మీ రక్షణకై స్తోత్రాలయ్యా. ఒకప్పుడు పాపంలో లోకంలో పడి నశించిపోవాల్సిన మా జీవితాలకి, మా కన్నులకి మా ప్రభు మీరు రక్షకుడిగా కనిపించి మాకు అర్థమయ్యి అర్థం చేసుకునే కృపించి
నైనా మీ రక్షణ ప్రణాళికలోకి మమ్మల్ని కూడా తెచ్చినందుకు వందనాలు తండ్రి. నైనా ఇదిగో చిన్న మందిగా కూడి ఇక్కడ చేస్తున్న ఈ ఆరాధనలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కుటుంబాన్ని ప్రేరేపించి నైనా ఈ యొక్క దాసునికి మీరు అనుగ్రహించి మీ పరిచర్యని అంచెలంచెలుగా హెచ్చించి నాయన నీ నామ ఘనతని ఇక్కడ ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. రక్షణ లేని అనేక మంది బిడ్డలకు మీ యొక్క రక్షణ మార్గాన్ని కలిగించండి. అద్భుతాలు సూచక క్రియలు వెనువెంట వచ్చుచున్న ఆ యొక్క అద్భుతాలు సూచక క్రియల ద్వారా సంఘము విస్తరించుటకు కృప చూపించండి. మీ దాసుడు చేస్తున్న ప్రతి పరిచర్యల్ని ఆశీర్వదించండి. ఆయన ఎక్కడెక్కడ ఏ పరిచర్యలు జరిగిస్తున్నారు, ఎక్కడెక్కడ మీ వాక్య ప్రబోధనాలు వినిపిస్తున్నారు, ప్రతిదీ కూడా ప్రతిష్ఠించి అభిషేకించి అనేకుల రక్షణార్థంగా మార్చమని వేడుకుంటున్నాను. కావలసిన ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానం దయచేసి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయా ఉన్న సమస్యలు చెప్పుకోలేని సమస్తము నీకు అప్పగిస్తున్నాం. దాసుని మా ప్రభు హెచ్చించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ గృహాన్ని నీకు అప్పగిస్తున్నాం అయ్యా. మా తండ్రి నీకు స్థలం ఇచ్చిన ఈ యొక్క గృహాన్ని ఆశీర్వదించండి. నీ పని జరుగుతుండగా నాయన ఈ యొక్క కుటుంబం ద్వారా ఎన్ని ఆత్మలు పట్టబడాలో, నీ రాత్రులు ఎత్తబడాలో, నీ రాజ్యంలో ఉండాలో వాళ్ళందరినీ కూడా మా ప్రభు నీకే అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ఎన్నుకొని ఏర్పాటు చేసుకోండి. పిలువబడిన ఏర్పరచబడిన నమ్మకమైన గుంపుని, జనాంగాన్ని తయారు చేయమని వేడుకుంటున్నామయ్యా. మీరేనైనా అన్ని విషయాల్లో మహిమ పొందమని ఈ దినమున జరుగుతున్న ఈ యొక్క శ్రీకృష్ణ ఆరాధనలో నా తండ్రి నీ నామం హెచ్చించబడినట్లుగా ఈ పరిచర్యకు అంచెలంచెలుగా అభివృద్ధి కలుగునట్లుగా కృప చూపమని వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. చాలా మంది బిడ్డలను మీరు ఈ స్థలానికి తీసుకుని అవసరతలతో అక్కర్లతో ఇక్కడ నిలబడి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ తలంపు పుట్టక మునిపే, అది పెదవుల నుంచి బయటికి రాక మునిపే మా అవసరతలు ఎరిగిన దేవుడు కనుక ఊహించుకుని దానికి ఆరాధన, అది వారికి పరిశుద్ధ ఆరాధన మీ నామ మహిమార్థమై జరిగించండి. అనేక మందిని ప్రభువా ఈ స్థలానికి నడిపించండి. ఈరోజు ప్రభువా ఘనంగా మీ నామ మహిమార్థమై జరిగించిన ఈ కూడిక నా తండ్రి ఈ యుగాంతం వరకు అలాగే కొనసాగించబడినట్లు సహాయం చేయమని, ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఉన్నారు నిన్ను గుర్తెరగిన వారు, వారందరికీ ప్రభువా శ్రేష్టమైన మాటలు చల్లి వెళ్తున్నాం. మొలకెత్తాలి, నూరంతలుగా ఫలించాలి. ఆ విధమైన కృప దయచేయండి. చేరువచ్చిన మీ బిడ్డలను ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. ఈ సెమీ క్రిస్మస్ కి సహకరించిన పేరు పేరుగా దీవించండి. కదా పరలోకం వీడి పశువుల పాకలు పుట్టిండు. పుట్టిన వేళ విశేషమంటూ పండుగ చేయ తరించరే. బలి 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 బంగారు ఎలాంటి మీరు కూడా ఉండాలని వచ్చిండు. అంతా చందాన బాల నిన్ను కన్నాను కానీ ఎంతో మేలైనా. పాపాలో కాన పుట్టినవయ్యా, లోక పాపం నశింపజేసినవయ్యా. అందా చందాల యేసు బాల బంగారు యేసు మనతో ఉండడం వీడి పశువుల పాకలు పుట్టిండు. అందా చందాల బాల యేసయ్యా నిన్ను కన్నా. పాపుల పాలిట పెన్నిది నీవై, దీనుల పాలిట ధన్యుల నీవై, దయగల వారిని దర్శననీయగ దారిని చూపే దాతవు నీవై, దివి నుండి దిగి వచ్చావయ్యా. మా కోసం నీవు భూమి నుండి ఆశించావయ్యా. దివి నుండి దిగి వచ్చావయ్యా. మా కోసం నీవు భూమి నుండి ఆశించావయ్యా. ఆహా ఓహో బల 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 చందాల యేసు బాల